ఊరగాయ పచ్చళ్ళు ఎవరికి మేలు చేస్తాయి? ఊరగాయ పచ్చళ్ళు ఇవి లేకుండా భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం. పచ్చళ్ళు జీర్ణ వ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఊరగాయ పచ్చళ్ళు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఊరగాయ పచ్చళ్ళు కాలేయానికి మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ ను అందిస్తాయి. పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు తొలగించుకునేందుకు కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు. పాలలో ఉండే కాల్షియం ఆక్సలేట్ శోషణను తగ్గిస్తుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ రాళ్ల నుంచి విముక్తి పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు విచ్ఛిన్నం అవుతాయి. నిమ్మరసం తాగేందుకు స్ట్రా వాడటం మంచిది. దీనిలోని యాసిడ్ గుణం దంతాలకు హాని చేయవచ్చు. 2 స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ 1 గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే క్రమంగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. యాపిల్ సైడర్ తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ప్రతిరోజు చికెన్ తినవచ్చా? తింటే ఏమవుతుంది? మాంసాహారం తినేవారిలో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. అయితే వారానికి 1 లేదా 2 సార్లు తింటుంటారు కొందరు. అయితే రోజు చికెన్ తింటే మాత్రం వ్యతిరేక ఫలితాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. రోజు చికెన్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజు చికెన్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. రోజు చికెన్ తింటే కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. మూత్రమార్గం అంటువ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యానికి గురి కావచ్చు. ప్రతిరోజు చికెన్ తినే వ్యక్తి అయితే దీన్ని దాటివేసి వారానికి 2 రోజులు తినవచ్చు. అవిసె గింజలను తింటే ఎంత ఆరోగ్యమో. అవిసె గింజలు తినేవారి సంఖ్య తక్కువే, కానీ వాటిని తింటే ఎంత ఆరోగ్యమో తెలుసుకుందాం. అవిసె గింజల ధర చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ B1, B6, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. మెనోపాజ్ దశలో ఉన్నవారు అవిసె గింజలను తరచూ తింటే ఎంతో మంచిది. ఆ సమయంలో వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య కూడా తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ గింజల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి మెదడుకు, గుండెకు కూడా ఎంతో మంచిది. మానసిక ఆరోగ్యానికి కూడా అవిసె గింజలు తినడం చాలా అవసరం.